సార్ నమస్తే సార్. నిన్న జగన్ ఏదైతే మాట్లాడారో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కీలకంగా ఇటు తమ పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదనడం. సో గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఈ జగన్ మాటలు ఏ విధంగా? జగన్కి ఏంటంటే ఈ రాష్ట్రంలో బోల్డ్ అన్ని అంచనాలతో ప్రజలు ఓట్లు వేశారు. ఏది 124 సీట్లు వచ్చినాయి. ఆ మేరకు అమ్మంటే కొన్ని పనులు అవ్వవు. దీంతో ప్రతి పని కూడా డబ్బుతో కూడుకున్న పని. డబ్బు మరి ఈ రాష్ట్రంలో మరి మనం ఈ పేదరికంలో ఉన్నాం. 5 ఏళ్ళు అతను విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రాన్ని. మరి అమ్మటే అవ్వాలంటే అన్ని పనులు అవ్వవు. అందుకని ప్రజలు కొద్దిగా ఏదో చిన్న ఒక విధంగా అసంతృప్తితో ఉన్నారు. కొద్దిగా దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం చేస్తున్నాడు. అది ఎన్కాష్ చేసుకోవడం నీ వల్ల కాదు, నీ బాబు తరం కూడా కాదు. నిన్ను 5 ఏళ్ళు మేము భరించాము, నువ్వు చేసిన విధ్వంసాలు చూసాం. మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు కల్లో కూడా నువ్వు రావడానికి మేము ఒప్పుకోము. ఒకవేళ బాబు గారి పరిపాలన నచ్చకపోతే నచ్చిందని నచ్చలేదు వేరే విషయం. ఇంతకంటే గొప్పగా నువ్వు పరిపాలన చేయలేవు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, సంవత్సరం నుంచి అద్భుతంగా ఉంది. ఎక్కడా మర్డర్లు కానీ ఇంకోటి కానీ మానవంగా లేవు, గంజాయి లేదు, ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏదో రకంగా అలజడి సృష్టించి మళ్ళీ నువ్వు అధికారంలో రావడానికి ఈ కాదు, నువ్వు మంచి పనులు చేయి, రా అసెంబ్లీకి రా, విధానం మీద పోట్లాడు, అందరితో ఇచ్చేయి, మంచి కలుపుకో అందరినీ. ఒక వర్గాన్ని, కులాన్ని, మతాన్ని ద్వేషించి నువ్వు పైకి రావాలనేది కరెక్ట్ కాదు. అవి మార్చుకో. నువ్వు విధానాలు మార్చుకుంటే ఏమైనా ప్రజలు లైక్ చేస్తారు. కానీ నువ్వు పాత విధానాలు కొనసాగిస్తే మళ్ళీ ఉన్నాయి కూడా ఆ 2 ఒకట్లు కూడా పోయి ఒక్కొక్కటి మిగులుతుంది చివరికి. అంటే కమ్మ సామాజిక వర్గాన్ని పదే ప్రస్తావించడం నేపథ్యంలో ఇటు రాజకీయంగా చేస్తున్నారా ఏంటి? కమ్మ సామాజిక వర్గం ద్వేషం అండి. అతనికి వచ్చిన కాడి నుంచి ద్వేషం. వచ్చిన కాడి నుంచి కూడా ఒక ఏబి వెంకటేశ్వర రాగానే ఏదో అభియోగ ఆరోపణలు చేసి మరి సస్పెండ్ చేశాడు. ప్రభుత్వం మళ్ళీ రీస్టోర్ చేయమంది. మళ్ళీ చేసినట్టు చేసి మళ్ళీ 4 రోజులు మళ్ళీ సస్పెండ్ చేశాడు. చివరి రోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి రోజులో సర్వీసులు ఇచ్చి రిటైర్మెంట్ చేశాడు. అతనికి ద్వేషం. అట్లాగే నిమ్మగడ్డ మరి రమేష్ కుమార్ కూడా అతను సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన్ని కూడా మరి కులం పేరు దూషించి ఇతను తెలివితేటలుగా బయట ఉండి మిగిలిన మంత్రుల్ని దూషిస్తాడు. ఇతను పక్కనే ఉంటాడు. వాళ్ళు దూషిస్తే నవ్వుకుంటాడు ఇతను. మరి మా అసెంబ్లీలో కూడా జరిగింది అదే. కొడాలి నాని బాబు గారిని విమర్శిస్తే ఇతను పక్కన ఉండి నవ్వుకున్నాడు. కానీ ఖండించాలి కదా నువ్వు. ఒక ప్రతిపక్ష నాయకుడిని, పెద్దవాడు, మరి 45 ఏళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని నువ్వు ఎగతాళిగా మాట్లాడితే, భార్య గురించి ప్రస్తావిస్తే నువ్వు అక్కడే ఖండించాలి. ఖండిస్తే ప్రజలు నిన్ను గుర్తించేవారు, నేను లైక్ చేసేవారు. నువ్వు ఆ రకంగా కాకుండా ఎగతాళిగా నవ్వుకుని ఆయన మరి తర్వాత మీడియా సమావేశంలో మనం అందరం చూసాం. మరి బాధపడ్డాడు. అందుకని ఏంటంటే ఇటువంటి నువ్వు అధికారంలోకి మళ్ళీ వస్తే ఇటువంటి పునరావృతం. ప్రజలు ఎటువంటి పరిస్థితులు నీకు రారు కూడా. నువ్వు రావడం కాదు, వీలు పడదు, సాధ్యపడదు. మేము కూడా వ్యతిరేకంగానే పోరాడతాం ఖచ్చితంగా. మా సంఘం కోసం కాదు, మా సంఘం సేవా కార్యక్రమే పరిమితం అవుతాం. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. కానీ నా మటుకు నేనేంటంటే ఇటువంటి దుష్పరిపాలన మళ్ళీ రేపు వస్తానికి నేను మటుకు సిద్ధంగా ఉండను, వ్యతిరేకిస్తాను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. పల్నాడు పర్యటనలో ఈ ప్లకార్డులు అనేది ఏదైతే ప్రదర్శించారో రప్ప అంటూ కూడా, దీని తర్వాత జగన్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అది కరెక్టే కదా అంటూ కూడా ఆయన సంభవించాడు. అంటే ఎట్లా చూడాలి అసలు? ఖండించాలి కదా. జగన్ చేసిన మొట్టమొదటి నుంచి ఏం చేస్తున్నాడంటే ఇతరులు చేసిన చెడ్డని అతను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు ఎంజాయ్ కదా. వాళ్ళు చేసినప్పుడు తప్పుని ఖండిస్తే వాళ్ళు ప్లైకార్డులు, కత్తులు, కటార్లు పట్టుకున్నప్పుడు నువ్వు ఇది తప్పు అని చెప్పుంటే మేము కూడా ఇది చేసేవాళ్ళం. నువ్వు అటువంటి కాకుండా వాళ్ళు చేసిందా నాహా బాగా చేశారని ఎంజాయ్ చేస్తూ రేపు ఇంకా బాగా చేయండి అని నువ్వు వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. దానివల్ల రాజకీయాల్లో నువ్వు ఇంకా చాలా మెచ్యూరిటీ రాలా. నన్ను అడిగితే మెచ్యూరిటీ రాలా అతనికి. అతను మెచ్యూరిటీ ఇంకా రాదు కూడా. ఇంకా 5 సంవత్సరాలు నీకు 154 సీట్లు ఇస్తే నువ్వు పిచ్చిగా పరిపాలన చేసి చివరికి 11కి వచ్చావంటే మరి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరం నుంచి ఏం చేసా? ఏనాడు అసెంబ్లీకి వెళ్ళా. అదే ఒక రోజు వెళ్ళి అది పోతుందని 3 నెలలు గడువు పోతుందని కనబడి వచ్చేసావు. మళ్ళీ రేపు కూడా మళ్ళీ గడువు లోపల వెళ్ళి ఒకసారి కనబడవుతావు. అంత మించి నీకు ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన అర్హత లేదు. నువ్వు కావాలన్న ప్రతిపక్ష పార్టీ ఎట్లా వస్తుంది? నీకు 18 సీట్లు కావాలి, నీకు 18 లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆ యోగ్యతలు ఏమి లేవు. నీకు ఆ క్వాలిఫికేషన్స్ కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అన్ని విషయాల్లో అడగాలి. అట్లా అడగకోకుండా కేవలం ఏంటంటే ఓదార్పు యాత్రకై పరిమితం అయ్యి అక్కడ ప్రతి చాట వెళ్ళిన చాటల్లా విధ్వంసం సృష్టిస్తే దానివల్ల ప్రజలు కూడా ఇంకా అసహ్యించుకుంటారు. మార్చుకోండి, పద్ధతి మార్చుకోవు. నువ్వు మార్చుకుంటే ఏదన్నా భవిష్యత్తులో ఏమైనా అవకాశం. మార్చుకున్నా కూడా ప్రజలు నేను ఒకసారి నరాల్లో మా బాధలో ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎంత బాధపడినా రాగానే ఇసుక రద్దు చేశాడు 6 నెలలు. తర్వాత లిక్కర్ తగ్గించాడు. ఎందుకు తగ్గించావంటే ప్రజలకి దగ్గరికి అందుబాటులో ఉండాలన్నాడు. తర్వాత పెంచాడు. నువ్వు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు? 2019 ఎలక్షన్ ముందు నేను పూర్తి లిక్కర్ బ్యాన్ చేస్తానన్నావు. మళ్ళీ బ్యాన్ చేసిన తర్వాత ఎలక్షన్లో ఓటుకు అడుగుతాన్నావు. అట్లా చేయకోకుండా విచ్చలవిడిగా చేసి 10 రూపాయలు 50 రూపాయలు, 10 రూపాయలు 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అట్లా అమ్మేసేసి ప్రజల యొక్క ప్రాణాలని బలి తీసుకున్నావు, డబ్బు కూడా బలి తీసుకున్నావు. అందుకనే వాళ్ళంతా కూడా తాగిన వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేశారు. అది నీకు అర్థం కాలే అతనికి.